ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అవ్యక్త బాప్దాదా ఉచ్చరించిన మధుర మహావాక్యాల్ని విందాము. జనవరి 18, 1996 సంవత్సరంలో సమర్థంగా ఉండేందుకు సహజ విధి శుభచింతన చెయ్యండి మరియు శుభచింతకులుగా అవ్వండి అని బాప్దాదా చెప్పిన మురళిలోని పాయింట్స్ని ఇప్పుడు మనం విందాము. బాబా చెప్పారు, సమర్థులుగా అవ్వాలి అంటే, సమర్థ స్వరూపంగా అవ్వాలంటే శుభచింతన చేయండి, శుభచింతకులుగా అవ్వండి. బ్రాహ్మణ జీవితం అంటేనే ముక్తులుగా అవ్వటం. ఈరోజు ముఖ్యంగా మనం 9 విషయాలలో ముక్తి అయితే నవరత్నాలుగా అవుతారు అని బాబా చెప్పిన మహావాక్యంపై చింతన చేసేందుకు ప్రయత్నం చేద్దాం. ముక్తి అవ్వడానికి 9 విషయాలు చెప్పాను అని బాబా అన్నారు. మరి నవరత్నాల్లోకి వచ్చేటందుకు 9 విషయాల నుండి ముక్తి అవ్వండి అని బాప్దాదా చెప్పారు. ఆ 9 విషయాలేంటో ఇప్పుడు మనం విందాము. 1వది క్రోధముక్తులుగా అవ్వటం, 2 వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా అవ్వటం, 3 తగుల్పాటు నుండి ముక్తులుగా అవ్వటం, 4 పరమతం, పరచింతన మరియు పరదర్శన నుండి ముక్తులుగా అవ్వటం, 5 అభిమానం మరియు అవమానం నుండి ముక్తులుగా అవ్వటం, 6 గొడవల నుండి ముక్తులుగా అవ్వటం, 7 వ్యర్థ మాటలు, అలజడి చేసే మాటల నుండి ముక్తులుగా అవ్వటం, 8 అప్రసన్నత నుండి ముక్తులుగా అవ్వటం, 9 బలహీనం అవ్వడం నుండి ముక్తులుగా అవ్వటం. ఈ 9 విషయాల్లో మనం ధ్యాస పెట్టుకుని వీటి నుండి ముక్తులుగా అవుతే నవరత్నాలుగా అవుతారు అని బాప్దాదా చెప్పారు. బయట ప్రపంచంలో, లౌకికంలో నవరత్నాల ఉంగరానికి చాలా విశేష మహాత్మ ఉంది. ఎవరైతే ఈ ఉంగరాన్ని ధరిస్తారో వాళ్ళు అన్నిటి నుండి ముక్తులుగా ఉంటారు అని వాళ్ళ భావన. మరి ఎవరైతే ఈ 9 విషయాల నుండి ముక్తులుగా అయ్యి పురుషార్థం చేసి ముక్తులుగా అవుతారో వారే నవరత్నాలుగా అవుతారు అని బాప్దాదా చెప్పినట్లుగా మనం ప్రత్యేక పురుషార్థం చేసి ఈ 9 విషయాల నుండి ముక్తులుగా అయ్యే ప్రయత్నం చేద్దాము. 1వది క్రోధముక్తులు. క్రోధం అనేది బ్రాహ్మణాత్మలకి బయటికి కనిపించకపోయినా లోపల సూక్ష్మంగా దాగి ఉంటుంది. బాబా చెప్తారు, కోపానికి ఆధారం కామన. ఏదో ఒక విషయం పట్ల అభిరుచి కలిగి ఉండటం, అది తీరకపోవడం వలన కోపం ఉత్పన్నమవుతుంది అని బాబా చెప్తారు. మరి ఎప్పుడైతే మనం కోరిక పెట్టుకుంటామో, అంటే ఈ విషయం ఇలా జరగాలి, ఈ ఆత్మ ఇలా ప్రవర్తించాలి, ఈ సంఘటన ఇలా జరగాలి, జీవితం ఇలా సాఫీగా సాగాలి, ఇటువంటి సంకల్పాలను, అఫర్మేషన్స్ను పెట్టుకుంటామో అవి అలా జరగకపోవడం వలన మనసు అసంతృప్తికి గురై కొద్ది కొద్దిగా కోపం వస్తుంది. బాబా అంటారు, కోపానికి మొదటి రూపము చిటపటలు, చిరాకులు, చిరుబురులు అవ్వటం. మరి ఎప్పుడైతే మన మనస్సు అనేది సరళంగా ఉండదో అప్పుడు ఈ చిరాకు, చిరుబురులు, చిటపటలు వీటికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇలా ఉండాలి అనే కోరిక ఉంటుంది. అలాగే మనం కూడా ఇతరులను ఆ విధంగా అవ్వాలి అని మనం కోరిక పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అది ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా పురుషార్థంలో శ్రేష్టంగా ముందుకు వెళ్తున్నప్పుడు, మంచి సేవ చేస్తున్నప్పుడు ఒక చిన్నపాటి
ఈ అభిమానం అనే నశ వస్తుందన్నమాట. అంటే నేను చేస్తున్నాను కదా, వీళ్ళు చేయొచ్చు కదా, నేను మాట్లాడుతున్నట్లు వీళ్ళు మాట్లాడచ్చు కదా, మాట్లాడగలరు కానీ వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు చెయ్యరు, వాళ్ళు వినరు. ఇలాంటి మాయా సంకల్పాలనేవి ఉత్పన్నమయ్యి చిటపటలు చిరుబురులు భలే బయటికి నోటికి నుండి రాకపోయినా, నోటి నుండి బయటికి రాకపోయినా సరే అది ఎలా ఉంటుంది అంటే లోపల కొంత మనసుని గజిబిజి చేసే విధంగా ఉంచుకుంటాం. కానీ ఎప్పుడైతే బాప్దాదా వినిపించిన మధుర మహావాక్యాలు, అమృతం లాంటి మహావాక్యాలని చింతన చేస్తూ ఉంటామో, డ్రామా పాయింట్ను ఉపయోగిస్తాము. ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారిదే, డ్రామాలో ప్రతిదీ మంచిగా అవుతుంది. ఇలా చిన్న చిన్న సైడ్ బ్రేకర్స్ లాగా సంకల్పాలను పెట్టుకున్నట్లయితే మనం క్రోధం నుండి విముక్తులవ్వచ్చు. ఇతరులను విసుక్కోవటం, ఇతరుల మీద ఈర్ష్య పెట్టుకోవటం, ఇతరులను అసహ్యించుకోవటం, ఇవన్నీ కూడా క్రోధానికి వేసే బీజాలే. బాబా ఒకసారి మురళీలో ఏం చెప్పారంటే, కోపాన్ని జయించిన వాళ్ళే తరువాత మిలనానికి రండి. అంటే ఇండైరెక్ట్గా కోపాన్ని జయించిన వాళ్ళు నా దగ్గరికి రావద్దు అన్నట్లుగా బాబా చెప్పారు. అందుకనే కోపం అనేది మహాభూతము అంటారు బాబా. ఎవరి ఇంట్లో కోపం ఉంటుందో ఆ ఇంటిలో కుండ ఎండిపోతుంది అని సాకార మురళీల్లో కూడా చెప్తారు. అందుకు అర్థం చేసుకోవాలి. లౌకికంలో కూడా సామెతలలో చెప్తారు, కోపం తనకు శత్రువు. మరి ఇది మహాశత్రువు. బ్రాహ్మణులలో మొదటి నెంబర్ వికారం తర్వాత వచ్చే ఈ కోపంపై మనం ప్రత్యేక గమనం, అంటే సూక్ష్మంగా ఈ చిటపటలు రానివ్వకుండా ప్రశాంతంగా మనసును ఉంచుకునే ప్రయత్నం చేస్తే మనకు తప్పకుండా ఈ కోపం నుండి ముక్తులుగా అయ్యే అవకాశం మనకు ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇక రెండవది వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులు. మరి జరిగే సంఘటనల్ని, పరిస్థితుల్ని చూసి ఇలా అవ్వదు కదా, అలా అవుతుందేమో, వాళ్ళకి ఇలా జరిగింది కదా. బాబా ఏం చెప్తారు, సంకల్పం కూడా ఒక శ్రేష్ఠ ఖజానా వంటిది. సంగమయుగంలో ఒక్కొక్క సంకల్పానికి ఒక్కొక్క లెక్క ఉంటుంది అంటారు బాబా. కాబట్టి మనం వ్యర్థం నుండి ముక్తులుగా అవ్వాలి, వ్యర్థ ఆలోచనల నుండి ముక్తులుగా అవ్వాలి. వ్యర్థ ఆలోచనలు ముక్తులుగా అవుతే వ్యర్థ మాటలు, వ్యర్థ పనులు, ఇంకా వ్యర్థము నుండి మనం ముక్తులుగా అవుతాం. మనకి అవసరం లేనిది విషయాల్లోకి వెళ్ళవద్దు. దీని మీద మనం అటెన్షన్ పెట్టుకుని వ్యర్థ సంకల్పం, మన పురుషార్థానికి ఉపయోగపడని సంకల్పాలు, ఇతరులకి ఉపయోగపడని సంకల్పాలు మనం చేయకూడదు. జరిగిపోయిన విషయాలను పదే పదే ఆలోచిస్తూ సమయాన్ని కూడా వ్యర్థం చేసుకోకూడదు. ఇటువంటి వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా అవ్వటానికి బాప్దాదా మురళియే మనకి ఆధారం. మనం ఎంతగా మురళి యొక్క పాయింట్స్ని మననం చేసుకుంటూ ఉంటాము. భలే రోజు మొత్తం మురళి చదవలేకపోవచ్చు. ధారణ సారాంశం, లేదా వరదానం, లేదా స్లోగను. ఆ వరదానం బాప్దాదా ఇచ్చే ప్రతిరోజు మురళిలోని వరదానాన్ని పట్టుకునైనా సరే మనం చింతన చేస్తే ఈ వ్యర్థ సంకల్పాలు అనేవి అదృశ్యమైపోతాయి వెంటనే. ఇక మూడవ తగుల్బాటు నుండి ముక్తులు. మన ప్రయాణం అనేది ఆత్మిక ప్రయాణంలో అడుగడుగున అనేక రకాల సైడ్ సీన్స్, మనసుని వశం చేసుకునే సైడ్ సీన్స్ ఉంటూ ఉంటాయి. కృత్రిమంగా మాయ కల్పించే ఆడంబరాలు, వైభవాలు, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా మనకి తగుల్బాటులోకి తీసుకువస్తాయి. నేను, నాది, నా సేవ, ఇలాగా నా సెంటరు, లేకపోతే నేను తయారు చేసిన వాళ్ళు వీళ్ళు, ఈ విధంగా మనం తగులుబాటు చెందుతూ ఉంటాం. కానీ మన ఆదర్శ పిత శ్రీ బ్రహ్మబాబా జీవితాన్ని మనం చూసినట్లయితే, బ్రహ్మబాబా ఆనాటి రోజుల్లో చేసిన పురుషార్థంలో ఎంత చేశారో మనందరికీ తెలుసు. కానీ బాబా ఏ రోజు కూడా తగులుబాటులోకి వెళ్ళలేదు, అతీతంగా అతి ప్రియంగా అయ్యారు. మనం ఈ తగులుబాటు నుండి ముక్తులుగా అవ్వాలంటే న్యారా ప్యారా అనే మంత్రాన్ని ఉపయోగిద్దాము. సంఘటనలో కలిసిమెలిసి ఉండాలి, అందరితోనూ నడుచుకోవాలి, సంబంధ బాంధవ్యాలను నిర్వర్తించాలి. కానీ మనసును మాత్రం ఒక్క ప్రియమైన శివబాబాతో
ఉంచుకోవాలి. ఇక 4వది పరమతం, పరచింతన, పరదర్శన. బాబా అన్నారు, ఈ పర అనేది మీకు వదలడం కష్టమైతే ఒక పర అన్నది గుర్తుపెట్టుకోండి. పరమతము వద్దు, పరచింతన వద్దు, పరదర్శన వద్దు, కానీ పర ఉపకారం అంటే పరోపకారులుగా అవ్వండి. పరోపకారులుగా అవ్వడం అంటే ఇతరుల గురించి చింతన చేయడం కాదు. స్వస్థితిని ఎంత స్ట్రాంగ్గా శ్రేష్టంగా తయారు చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా పరులకి ఉపకారం జరుగుతుంది. బాబా ఏం చెప్తారు, మీరు ఎంత పావనంగా అవుతూ ఉంటారో, పవిత్రతను ధారణ చేస్తూ ఉంటారో అంత విశ్వానికి మేలు జరుగుతుంది. ప్రకృతి పరివర్తన అవుతుంది, ప్రకృతి కూడా శాంతిస్తుంది. అందుకని పరుల ఈ పర అనే దానిని మర్చిపోలేకపోతే పరోపకారిగా అవ్వండి. పరమతము వద్దు, పరచింతన వద్దు, పరదర్శన వద్దు. ఇతరులు ఏం చేస్తున్నారో, కొంతమందికి బలహీనత ఉంటుంది, వాళ్ళకి ఇంకా నిద్ర కూడా రాదుమాట. పరుల గురించి తెలుసుకోలేకపోతే వాళ్ళు ఉండలేరు. అలాగే పరుల గురించి ఆలోచించటం ఉండటం, అది మంచిగా అవ్వచ్చు, వేరే విధంగా అవ్వచ్చు. బాబా అన్నిటికీ బాబా మహావాక్యాలు చెప్పారు. బాబా పరమతం వద్దంటే సొంత మతం కూడా వద్దు, శ్రీమతం చాలు. పరుల గురించి చింతన చేయకండి, పరమాత్మ చింతన చేయండి చాలు. పరదర్శన చేసుకోకండి, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి చాలు. మనం ముక్తులైపోతాం. ఇక 5వది అభిమానం, అవమానం నుండి ముక్తులు. ఎప్పుడైతే మనకి అవమానం జరిగింది అని అనిపించింది అనుకోండి, తప్పకుండా అందులో అభిమానం ఉంది. మనం ఎప్పుడైతే అభిమానం అనే ఫీలింగ్ అనే ఫ్లూలోకి వచ్చేస్తామో అప్పుడు అవమానం అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మనకి అభిమానం ఎందుకు? స్వమానంగా ఉన్నట్లయితే గౌరవం ఆటోమేటిక్గా లభిస్తుంది అని బాబా చెప్పారు. ఈ జ్ఞానం ఎలాంటిది అంటే, ఈ జ్ఞానము ఎటువంటిది అంటే అంత ఫస్ట్ లెసను లాస్ట్ లెసన్ కూడా స్వాయే, అంటే ఆత్మపాఠమే. ఆది పాఠము ఆత్మపాఠమే, అంతిమ పాఠము ఆత్మపాఠమే. కానీ ఆది పాఠం ఏంటి అంటే నేను ఆత్మ, మనసు, బుద్ధి, సంస్కారాలు. మరి అంతిమ పాఠం ఏంటి? నేను ఎటువంటి ఆత్మను, అందులో సంపూర్ణులుగా అవ్వటం అంతిమ పాఠం. బాబా చెప్పిన టైటిల్స్ ఏమైతే ఇచ్చారో వాటన్నిటితో మనం సంపూర్ణులుగా అవ్వటం, అదే అంతిమ పాఠం. కాబట్టి ఈ అభిమానం ఎందుకు? నా అనేది అభిమానం ఎందుకు? నన్ను అందరూ గౌరవించాలి, నేను చాలా రాయల్గా ఉంటాను, నేను చేసే సేవలో సఫలత ఉంటానే ఉంటుంది. ఈ అభిమానం యొక్క నశ మనల్ని అవమానం వైపు తీసుకువెళ్తుంది, అది కూడా తెలియకుండానే తీసుకువెళ్తుంది. కానీ ఎప్పుడైతే అవమానంలోకి వెళ్ళిపోయామో అప్పుడిక ప్రీతిగా ఆత్మీయంగా పరివారంతో ఉండలేము. అదొక పెద్ద శిక్ష అయిపోతుంది. బ్రాహ్మణ జీవితం అంటే రమణీకమైన జీవితం. దేవతలతో ఎలాగో ఉంటాం, కానీ ఇప్పుడు పరమాత్మ భగవంతుడితో ఉంటాము. అలాగే భగవంతుడి పరివారం, ఇదంతా ఒక చిన్న కుటుంబం అంటారు బాబా. బ్రాహ్మణ కుటుంబం అంటే ప్రపంచ పటంలో ఒక చిన్న పల్లె వంటిది. మరి ఈ పల్లెలో, పల్లె అంటే ఏంటి? ఈనాటి రోజుల్లో అంటారు కదా, పట్టణాల్లో ఇక్కడ సంబంధాలు ఉండటం లేదు, అలాగే పల్లె ప్రాంతాల్లో అయితే ఎంత కలుపుగోలుతలంగా ఉంటారు, చక్కగా ఎవరికైనా కష్టం వస్తే అందరూ ఆదుకుంటారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ అభిమానము స్వమానంలో స్థితులైపోతామో అప్పుడు ఈ అభిమానం నుండి ముక్తులైపోతాం. అభిమానం లేదనుకోండి, నిప్పు లేకపోతే పొగరాదు. అభిమానం లేకపోతే అవమానం ఎక్కడి నుండి వస్తుంది? రాదు. ఇవన్నీ ముక్తి చేసేసుకున్నామంటే కాదు, ముక్తి అవ్వలేదు, మన పాత్ర పూర్తి అవ్వలేదు, పరివర్తన అవ్వలేదు, ఇంకా కొద్ది కొద్దిగా ఉండిపోయాయి. మళ్ళీ ఉండిపోయినాయి కదా, అందరూ పురుషార్థులే కదా అన్న పాయింట్స్లోకి వెళ్ళకూడదు. మనం
నా విషయం స్వచింతన చేయాలి, స్వాభిమానంలో ఉండాలి, అనగా స్వమానంలో ఉండాలి. స్వమానమే మన స్థితిని స్ట్రాంగ్గా తయారు చేస్తుందని చెప్తారు. కాబట్టి ప్రతిరోజు ఒక స్వమానాన్ని అర్ధసహితంగా, స్వమానాన్ని రాసేయడం కాదు, అర్ధసహితంగా నేను పరమ పవిత్ర ఆత్మను అనుకోండి. నా పవిత్రత పరమాత్మ ఇచ్చిన పవిత్రత. ఈ పవిత్రత ఎంత గొప్పది అంటే విశ్వాన్నే పరివర్తన చేసేస్తుంది. ఈ పవిత్రత ఇనుముని బంగారంగా చేసేస్తుంది. ఈ పవిత్రత నేను పరమ పవిత్ర ఆత్మను, పరమ పవిత్రమైన పరమాత్మ యొక్క సంతానాన్ని. ఈ సంకల్పంలో ఉండే శక్తి మనం ఆ స్వమానాన్ని అనుభూతి చేయాలి, లోపల్లోకి అంతర్గతంగా వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ స్వమానం యొక్క నశ మనకి కొంతసేపు పాటు ఆ రోజంతా కూడా మన చుట్టూ ఒక ఆరాగా తయారవుతుంది. మాస్టర్ జ్ఞాన సూర్యుడును, లోకానికి వెలుగునిస్తాను నేను. ఈ విధంగా ఆ జ్ఞాన సూర్యుడను వికారి కీటాణువులను భస్మం చేస్తున్నాను. నేను ఈశ్వరీయ సేవాదారిని, మామూలు సేవాదారిని కాదు, ఈశ్వరీయ సేవాదారిని. అభిమానం ఏమీ లేదు. అక్కడ సేవకు వెళ్తాము, సేవ పూర్తయిన వెంటనే ఫరిస్తాగా అయ్యి వతనానికి ఎగిరిపోవటం. వతనం నుండే అవతరిస్తాను నేను, అవతరిత ఆత్మను, అతిథిని. ఆ సేవ చేసేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇందులో నాదే ఉంది. నేను భగవంతుడి బంటును. భగవంతుడు సేవ చేసేందుకు నన్ను ఇక్కడికి వదిలారు. నేను సేవ చేస్తాను, వెళ్ళిపోతాను. ఇందులో నాది నేను చేశానంటే ఈ బరువు, గత జన్మ ద్వాపరయుగం నుండి వచ్చినందు బరువంతా ఒక బరువు. మళ్ళీ నేనే చేశాను ఇంతటి మహత్కార్యాన్ని ఇచ్చిన భగవంతుడు స్మృతిని మర్చిపోయి ఇదంతా నేను చేశాననే మాయా కుంపట్లో మురికిలో పడిపోయి మళ్ళీ దాన్ని వదులుగొట్టుకోవడంలో సమయము శక్తిని ఉపయోగించుకోవడం, వేస్ట్ చేసుకోవడం ఎందుకు? కాబట్టి అభిమానం వద్దు. అప్పుడు ఆటోమేటిక్గా అవమానముల నుండి ముక్తులైపోతాం. ఇక 6వది గొడవల నుండి ముక్తులు. గొడవలు అంటే బయటికి బాహ్యంగా ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకోవడం కాదు, కానీ కొంతమందికి స్వభావరీత్యా ఇటువంటి చిన్న చిన్న అలవాట్లు ఉంటుంది. ఏంటంటే ఒకరి విషయాలు వేరే వాళ్ళకి చేరవేస్తూ వాళ్ళ మధ్య చిన్నపాటి గొడవలను క్రియేట్ చేసే, సృష్టించే సంస్కారాలు ఉంటాయి. ఇది బాబా నుండి విముఖులుగా చేసేటటువంటి వికారం మాట. బాబా అటువంటి పిల్లలను కూడా చూడరు అంటారన్నమాట. ఎప్పుడు కూడా మన సంకల్పాలతో కావచ్చు, మాటలతో కావచ్చు, మనం అందరినీ కలుపుకోలుతనంగా అంతా కలపాలి. ఒక ముత్యాన్ని ఇంకో ముత్యాన్ని దారంలో బాబా చెప్పినట్లుగా ఈ 108 మాల 16,000 మేళ తయారు చేస్తున్నాను, గుచ్చుతున్నాను అంటారు కదా. గుచ్చడం అంటే ఏంటి? మనం అందరి స్వభావాలతో బా రాసి చేసి సంస్కారాలతో కలుపుకుని ఒకే దారంలో బంధించుకోవాలి, పరమాత్మ స్మృతి అనే దారంలో. ఈ గొడవల నుండి ముక్తులుగా అవ్వాలి. గొడవలు పెట్టే సంస్కారం నుండి ముక్తులుగా అవ్వాలి. గొడవలు పడే సంస్కారం నుండి ముక్తులుగా అవ్వాలి. మనం ఎంత జ్ఞానం చెప్తాము మరి? మనము ఈ చిన్న చిన్న విషయాల కోసం, ఏమీ తీసుకెళ్ళని వాటి కోసము, సదుపాయాలు సౌకర్యాల కోసం అయితే ఏంటి, ఇలాగా ఒక సెంటర్ను ఒక్కొక్క సెంటరు విషయాలు వినిపించటము, ఇలాంటి వేస్ట్ అన్నీ కూడా మనం ముక్తులుగా అవ్వాలి. ఇవి మన సంపాదించుకున్న ప్రాప్తిని పోగొట్టేసేవి మాట. మంచిగా ఉంటాం, ఒక్కొక్కసారి మాయ వెరైటీ రూపంలో వస్తుంది. ఇది ఏం తప్పులే, ఈ సెంటర్ విషయం ఆ సెంటర్కి చెప్తే ఏమైపోయిందిలే, ఆ మాత్రం మాట్లాడుకోకపోతే ఎలాగా అనుకుంటాం. కానీ బాబా ఇచ్చిన శ్రీమతం ఏంటి? మంచి మాట్లాడు, మంచి ఆలోచించు, ఇదే కదా. చెడు చూడకు, చెడు ఆలోచించుకు, చెడు మాట్లాడకు, ఇదే కదా. ఇంతకన్నా మాట్లాడుకోవాల్సిన మనోరంజకమైన విషయాలు చాలా ఉంటాయి. బాబా స్మృతి మనలో నిండిపోయినప్పుడు ఇక గొడవల నుండి ముక్తులుగా అయిపోతాం, గొడవలు పెట్టే సంస్కారాల నుండి ముక్తులుగా అయిపోతాం. అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, వీటి మీద శ్రద్ధ చూపించడం కూడా ప్రాప్తిని పోగొట్టుకునే వారి యొక్క లక్షణం మాట. అందువలన ఈ గొడవల నుండి, ముఖ్యంగా
ఈ సామాజిక మాధ్యమాలు ఇప్పుడు పెద్ద ఇదే ప్రపంచానికి వైరస్‌లా తయారయ్యింది. ఏ వైరస్‌కైనా వ్యాక్సిన్‌లు క్రియేట్ చేయగలరు కానీ, ఈ గొడవలు పెట్టే వైరస్ నుండి వ్యాక్సిన్ తయారు చేయడం కష్టమైపోతుంది. అందుకని బాబా కూడా మనకి అనేక రూపాలలో, అనేక యుక్తులు రచించారు మనందరికీ. ఈ గొడవల నుండి ముక్తులుగా అవ్వటం మాట. కాబట్టి మన యొక్క మాటలు చక్కగా శాంతపూర్వకంగా, ముఖ్యంగా ఇముడ్చుకునే శక్తి. ఎవరో ఏదో మీకు ఒక నిమిత్త ఆత్మ గురించి ఏదో చెప్పారనుకోండి, మీరు ఇముడ్చుకోవాలి తప్ప అంతే అదే రూపంలో ఆ ఆత్మను చూస్తూ, సంకల్పాలు చేస్తూ, ఆ ఆత్మలకి మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. ఎవరైనా సరే, ఏ పొజిషన్‌లో ఉన్న వాళ్ళమైనా, విద్యార్థులమైనా, పురుషార్థులమైనా, ఇంకా మరేదైనా సరే బాబాకు సహయోగులుగా అవ్వాలి. బాబా కార్యానికి సహయోగులుగా అయ్యి, ఈ కార్యాన్ని మన భుజస్కంధాల మీద పెట్టుకుని ముందుకు తీసుకెళ్ళేవారిగా అవ్వాలి తప్ప, దీనిలో డిస్టర్బ్ చేసి ఆగిపోయే విధంగా చేయకూడదు మాట. ఇక 7వది, వ్యర్థ మాటలు, అలజడి చేసే మాటల నుండి ముక్తులు. మనం లౌకికంలో కావచ్చు, అలౌకికంలో కావచ్చు, మరి మాట్లాడడం తెలుసో తెలియకపోవడం వలనో కానీ కొంతమంది మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందన్నమాట వేరే వాళ్ళకి. అంటే మాట్లాడడం బాబా పిల్లలుగా అయిన తర్వాత మనం మాట్లాడే మాట మహావాక్యంగా ఉండాలి అని బాబా చెప్తారు. రికార్డు చేసుకుని వినే విధంగా ఉండాలి అని బాబా చెప్తారు. అంత మధురంగా, అంత శాంతచిత్తంగా, అంత ముత్యాల వలె ఉండాలి మన మాటలు. అంతేగాని ఏ పనికిరాని వ్యర్థ మాటలు మాట్లాడుతూ, అలజడి చేసే మాటలు మాట్లాడుతూ ఇతరులని అశాంతి పరిచయం మన మాటలు ఇతరుల అశాంతికి కారణమయ్యాయి అనుకోండి, అప్పుడు ఏం జరిగినట్లు? మన ఖాతా ప్లస్ అయినట్ట, మైనస్ అయినట్ట? ఒకసారి మనం బాబా ముందు కూర్చుని ఈ 9 విషయాల నుండి ముక్తులుగా అయ్యానా లేదా అని బాప్దాదా ముందు కూర్చుని చింతన చేయాలి. నేనేమైనా మాట్లాడానా? అటువంటి వ్యర్థ మాటలు మాట్లాడే ఉంటాం. అందుకనే కదా బాబా మురళీలో చెప్తున్నారు. కాబట్టి మాట్లాడే ఉంటామని యాక్సెప్ట్ చేయడమే కాదు, ఇంకా మరుక్షణం నుండి, సెకండ్ నుండి అలాంటి సందర్భాలు పేపర్ తీసుకొస్తుంది మాయ, వ్యర్థ మాటలు మాట్లాడే విధంగా. కానీ అప్పుడే మనం వాటి నుండి ముక్తులవ్వాలి. వ్యర్థ మాటల నుండి ముక్తులవ్వాలి అంటే సమర్థమైన మాటలు మాట్లాడాలి. బాబా ఏం చెప్తారు? 10 మాటలు మాట్లాడే చోట 2 మాటలతో ముగించండి. మీరెక్కడో నడుస్తూ తిరుగుతూ వెళ్తున్నారు, ఎవరో ఏదో వినిపించారు, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. అంతే తప్ప ఆ మాటలు తీసుకువెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ప్రచారం చేయకండి. వాళ్ళకి కూడా పాస్ చేయకండి. కొంతమందికి ఏంటి అంటే బాబా చెప్పినట్లు కాకుండా అశుభమైన మాటలుగా మాట్లాడటం. బాబా ఏమంటారు? బ్రాహ్మణుల మాటలు వరదాని మాటలు అంటారు కదా. మరి మనం అటెన్షన్ పెట్టుకోవాలి. మనం శాపం ఇచ్చే విధంగా మాట్లాడకూడదు. మనం వరదానం ఇచ్చే విధంగానే మాట్లాడాలి. ఎవరైనా మనకి కష్టం కలిగించారు కదా అని వాళ్ళ పట్ల శాపం ఇచ్చే మాటలు మాట్లాడామనుకోండి, మనం బాబా పిల్లలమే అంటారా? మరి మిగతా లౌకికంలోనూ అలాగే చేశాము, ఇప్పుడు అలౌకికంలోకి వచ్చాక కూడా అలాగే చేశామంటే మరి బాబా బిడ్డగా అయినట్లు గుర్తు ఏంటి? ఇంకా అలజడి చేసే మాటలు. మన మాటలు ఇతరులకి హ్యాపీగా, హాయినిచ్చే విధంగా, విశ్రాంతినిచ్చే విధంగా ఉండాలి. అలా అని చెప్పి ఏవేవో ఆర్టిఫిషియల్గా కల్పించుకుని బయటికి అదోలా అనిపించే విధంగా మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. బాబా స్మృతి, మురళి చింతన చేసి పవిత్రత కురాన్ని ధారణ చేస్తే చాలు. మనకి మాటలు ఆటోమేటిక్గా అలా మాట్లాడిస్తారు బాబా. మనకి చాలా అనుభవం ఇది. ఎప్పుడైతే మంచిగా యోగం చేస్తామో, మధువనం వెళ్ళొస్తామో, బట్టి చేసుకుని వస్తామో, ఆ కొద్ది రోజుల పాటు చూడండి మాటల్లో ఎంత తేడా వస్తుందో.
ఎంత మంచిగా ఉంటాయో, రాయల్గా ఉంటాయో, ఆ తర్వాత తర్వాత మనమే పురుషార్థం పట్ల సాధారణత తీసుకొచ్చేసి మళ్ళీ సాధారణతలోకి వెళ్ళిపోతాం. కాబట్టి వ్యర్థ మాటలు, అవసరం లేని మాటలు మనకెందుకు? బాబా ఏం చెప్తారు? అంతర్ముఖి సదా సుఖీ. అంతర్ముఖులుగా అయ్యి బాబా చెప్పేటట్లుగా మాట్లాడుతున్నావా లేదా? ఫాలో ఫాదర్ అంటే బ్రహ్మబాబా ఇలా మాట్లాడేవారా? మనకి యజ్ఞ చరిత్ర అంతా తెలుసు కదా. బ్రహ్మబాబా గురించి పాటలు పాడుతూ కూర్చుంటామా? బ్రహ్మబాబా వలె కర్మ చేస్తామా? ఒకసారి ఆలోచించండి. మనందరం కూడా నిజంగా వ్యర్థ మాటల నుండి, అలజడి చేసే మాటల నుండి ముక్తి అయినప్పుడు సగం కార్యం పూర్తయిపోయినట్లే. కాబట్టి వ్యర్థ మాటల నుండి ముక్తి అవ్వాలి అన్నా, అలజడి చేసే మాటల నుండి ముక్తి అవ్వాలన్నా మనం ఫరిస్తాలుగా అవ్వాలని గుర్తుపెట్టుకోవాలి. నేను ఇష్టదేవతను అనే స్వమానంలో ఉండాలి. లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు. లేదా లౌకికం వాళ్ళకి వ్యర్థం చేయండి, అలజడి చేసే మాటలు మాట్లాడండి, కేవలం బాబా పిల్లలతో మాత్రం ముక్తులు అవ్వండి అని చెప్పారా బాబా? అలా కాదు కదా. మనం ఎప్పుడూ అలజడి చెయ్యొద్దు. మనం సాధారణ ఆత్మలం కాదని గుర్తుపెట్టుకోండి. మనం విశేష ఆత్మలము, అలజడిని పోగొట్టే ఆత్మలము. మనమే అలజడి క్రియేట్ చేసి మనమే అలజడి అయిపోతుంటే బయట వాళ్ళ దగ్గర బాబా పేరు ఏమవుతుంది? మనలో మనం చింతన చేసుకోవాలి. స్వయానికి స్వయమే, మనకి మనమే. నా మాట వ్యర్థంగా ఉందా? నా మాట అలజడి చేస్తుందా? మన మాటలే మనకు అలజడి చేసేస్తుంటాయి ఒక్కొక్కసారి మాట్లాడినవి. ఎందుకంటే మనం మాట్లాడాం కాబట్టి, నేను మాట్లాడాను కాబట్టి ఆ మాట నాలో రికార్డ్ అయ్యి మళ్ళీ మోగుతూ ఉంటుంది. కాబట్టి సమర్థమైన మాటలు, మురళీ మాటలు మాట్లాడండి చాలు. చక్కగా మనకి ప్రశాంతతనిస్తాయి. బాబా అవ్యక్త బాప్తద మాటలు వింటూ ఉంటే కాసేపటికి మన మాటలు కూడా తక్కువ అయిపోతూ ఉంటాయి. మరి ఈ అవ్యక్త మాసం అంతా అవ్యక్త వతనంలో ఉన్నట్టు, అవ్యక్త పరిస్థితులుగా ఉన్నట్టు మనము అనుభవం చేసుకోవాలి. అనుభవం చేసుకోవడం అంటే కాసేపు అలా ఊహించుకోవడం కాదు. అందరినీ అదే స్వరూపంలో చూసి ఇంటిని, ఇంట్లో వాళ్ళని, కుటుంబాలని, అందరినీ, ప్రతి ఒక్కరిని ఆ వ్యక్తపరిస్తాలుగా భావన చేస్తూ ప్రవర్తనని అలౌకికంగా మార్చుకున్నప్పుడు వ్యర్థ మాటలు, అలజడి చేసే మాటల నుండి ముక్తులుగా అవుతాము. ఇక 8వది అప్రసన్నత నుండి ముక్తులు. బాబా అంటారు, అప్రసన్నతకు ముఖ్య కారణము అప్రాప్తి. మనం ఏదైతే పొందలేదని ఫీల్ అయిపోతూ ఉంటామో అప్పుడు అప్రసన్నత. కొంతమందికి ప్రసన్నత కనిపించదు, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటారు. అది బ్రాహ్మణ ఆత్మల యొక్క లక్షణం కాదు. మనం కేవలం పాట పాడటం, మాట్లాడటము కాదు, ఏది పొందాలో అది పొందేశాను. ఇంకా ఏది పొందాలో అది పొందేశాం. బ్రహ్మాండంలో, పరంధామంలో కూర్చునున్న భగవంతుణ్ణి పొందాము, ఇంకేం కావాలి అంటూ ఉంటాం. అలానే అన్నీ వదిలేయాల్సిన అవసరం, వదిలేయండి అని ఏమైనా బాబా చెప్పారా? వదలమని ఏం చెప్పలేదు కదా. అన్నిటిలోని ఉంటూ అప్రసన్నత నుండి, ఎందుకంటే బాబా వచ్చిందే మనకు అన్నీ ఇవ్వడానికి, తీసుకోవడానికి కాదని గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమిస్తాం బాబాకి మనం? మనకి ఏ అప్రాప్తి ఉంది? కొంతమందికి చూస్తే వాళ్ళు మంచి ధనవంతులు లేదా వ్యాపారస్తులు, లేకపోతే ఇలా ఉన్నారు, ఉద్యోగం ఉంది, ఇలా మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇది కాదు. అప్రసన్నతకు ముఖ్య కారణం ఏంటంటే అప్రాప్తి. అప్రాప్తికి కారణం ఏంటంటే అపవిత్రత. అపవిత్రత అంటే వ్యర్థ సంకల్పము. వ్యర్థం నుండి ముక్తులుగా అవ్వలేదు. మరి నాకు ఇది లభించలేదు, అందువల్ల నేను అప్రసన్నతగా ఉన్నాను అనుకుంటే యజ్ఞ ఆదిరత్నాల్ని, యజ్ఞ చరిత్రని భూతద్దంలో పెట్టి చూడండి. అప్పుడు వాళ్ళు ఎటువంటి వాటి నుండి ఫేస్ చేసి ఎదుర్కొని వచ్చారో మనకు అర్థమవుతుంది. ఇక 9వది బలహీనం అవ్వడం నుండి ముక్తులు. మనకి మనమే బలహీనమైపోవటం. ఎప్పుడైతే ఆరోగ్యం బలహీనం అవుతుందో, అంటే ఉదాహరణకి ఆహారం తక్కువగా తిన్నా, వ్యాయామం చేయకపోయినా, సరైన నీరు గాలి లేకపోయినా బలహీనం అవుతారంటారు కదా. అదేవిధంగా సరైన యోగం లేకపోయినా, మురళి చింతన చేయలేకపోయినా, మురళిని చదువుకోలేకపోయినా, వినలేకపోయినా సరే బలహీనం అయిపోతాము.
ఇటువంటి బలహీనత నుండి ముక్తులుగా అవ్వాలంటే ప్రతిరోజు దినచర్యలో సెంటర్కి వెళ్తాం, బాబా రూమ్లో యోగం చేస్తాము, కాదనట్లేదు, అది కంపల్సరీ ధారణ. కానీ మనం కూడా మన ఇంట్లో లేకపోతే ఏదో ఒక స్థానంలో నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ కూడా యోగం అనేది తప్పకుండా ఉండాలి. యోగమే మనల్ని బలవంతులుగా శక్తిశాలులుగా చేస్తుంది. బాబా చెప్తారు, జ్ఞానం అనే ఖడ్గానికి యోగం అనే పదును ఉండాలి. మనలో బలము నింపేది యోగ శక్తి. యోగమే ముఖ్య సబ్జెక్టు. యోగం అనే మాట ఉపయోగించకండి, స్మృతి అనే పదం ఉపయోగించండి అని బాబా చెప్తారు. కాబట్టి బలహీనత నుండి ముక్తులుగా అవ్వడానికి ప్రతిరోజు పౌష్టిక ఆహారమైన మురళిని వినాలి, శ్రద్ధగా వినాలి. రోజు బాబా చెప్పేది కదా అని అనుకోకుండా, నా కొరకు బాబా ఏం చెప్తున్నారు, నేను నా బాబా, అక్కడ టీచరు అక్కయ్య లేరు, అన్నయ్య లేరు, ఎవరూ లేరు, బాప్దాదా కూర్చుని గద్దె మీద మురళి చెప్తున్నారు. పూర్తి మురళి వినలేకపోవచ్చు. కొంతమంది టైం అయిపోయింది కదా మానేద్దాంలే అనుకుంటారు. అలా కాదు, వరదానం టైం కన్నా వెళ్ళిపోవాలి. ఈవెన్ స్లోగన్ టైం కన్నా వెళ్ళిపోయి విన్నట్లయితే ఏమో ఆ పాయింట్ మన స్థితిని లేదా మనలో ఉండే ఒక లోపాన్ని బలహీనతని తొలగించే ఒక మహామంత్రమేమో ఎవరికి తెలుసు. భగవంతుడు జ్ఞానవర్షం కురిపిస్తున్నారు. కాబట్టి ఆ వర్షముతో మనం మన ఆత్మని సంపన్నం చేసుకున్నప్పుడు బలహీనత నుండి ముక్తులుగా అవుతాం. కాబట్టి మనందరం కూడా ఈ 9 విషయాల నుండి ముక్తులుగా అయ్యేందుకు విశేష పురుషార్థం ఈ అవ్యక్త మాసంలో చేద్దాము. ఈ మురళి యొక్క రివైజ్ డేటు 9/1/1996. 9 విషయాల నుండి ముక్తులుగా అయితే నవరత్నాల్లోకి వస్తారు అని బాబా చెప్పారు. మిగతా పాయింట్స్ రేపు చింతన చేద్దాం. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి.